27లో అంటాడు, దేవుని ఎదుట పవిత్రమైన భక్తి ఏదనగా పిల్లలైన వారిని, దిక్కులేని పిల్లలను, వెధవరాండ్రను పరామర్శించుటయే దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి అని బైబిల్ సెలవిస్తుంది. అట్టి భక్తిని యొక్క డిజి నాయక్ గారు వారి యొక్క సతీమణి కలిసి ప్రాంతంలో చేయటం గొప్ప భాగ్యం అండి. ప్రత్యేకంగా చిన్నపిల్లలకు సేవ చేయటం అంటే సాధారణమైన విషయం కాదు. దాదాపుగా నేను 7 సంవత్సరాలు చిల్డ్రన్ హోమ్ జరిపించాను. చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. ఒకడికి వ్యాధి ఇస్తే అందరికి వ్యాధి వస్తుంది, ఒకడికి జలుబు చేస్తే అందరికి జలుబు చేస్తుంది, ఒకడికి కాఫ్ చేస్తే అందరికీ దగ్గు వస్తుంది. ఇలాగ ప్రతి దానికి ప్రతి ఒక్కరికి లింక్ ఉంటుంది అనమాట. ఇలాంటి పరిస్థితులన్నిటినీ సమీకరించుకొని వారు చిన్నపిల్లలకు సేవ చేయటం కొరకై తీర్మానం చేసుకోవటం గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకంగా అట్టి పనిని దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. వారిని మేము చూస్తూ ఉన్నాం. వారిని మేము ప్రత్యేకంగా వారితో దైవిక సహవాసం కలిగి ఉన్నవారు మా సంఘ బిడ్డలుగా ఉన్నారు. ప్రత్యేకంగా వారు చేస్తున్న పరిచర్యను బట్టి దేవుడే అత్యధికముగా 100 ఆశీర్వాదం మీకు దయచేయును గాక. ఒక చిన్న మాట చెప్పిన మాటలు ముగిస్తాను ప్రియులారా. క్రిస్మస్ అనగా క్రైస్ట్ ప్లస్ మాస్ అనగా క్రీస్తు ఆరాధన అని అర్థం. క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. ఎందుకు ఆరాధన చేయాలి అంటే బైబిల్ గ్రంథంలో అనేకమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, యేసయ్య భూలోకానికి వచ్చిన కారణం మనుషుడు ఎవరు అన్నది తెలియచేయటానికి వచ్చాడు. మనుషుడు ఎక్కడికి చెందినవాడు, ఎక్కడికి వెళ్ళవలసిన వాడు అని తెలియజేయటానికి వచ్చాడు. మనుషుని స్థితి ఏమిటి, పరిస్థితి ఏమిటి, మనుషునికి ఏమేమి అనుగ్రహింపబడ్డాయి, మనుషుడు ఎట్టివానిగా ఉండాలి అన్న విషయాలను తెలియపరచటానికి, మనుషుడు ఏదైతే కోల్పోయాడో, ఏదైతే పోగొట్టుకున్నాడో అట్టి దానిని మరలా దైవిక సంబంధాన్ని కలుపుట కొరకై యేసయ్య వచ్చాడు. ప్రత్యేకంగా క్రిస్మస్ లో 2 జరిగాయండి. 1 తిమోతిలకు రాసిన 1వ అధ్యాయం 15వ ధరించి వచ్చాడు. కాబట్టి ఆ యొక్క దేవాతి దేవుని ప్రియులారా మన హృదయంలోకి ఆహ్వానించినట్లయితే, ఆయన దేవుడిని నోటితో ఒప్పుకున్నట్లయితే నువ్వు ఇంటి వారు రక్షించబడతారు. కళ్ళలో ఉంచి కళ్ళు మూసుకున్నాడు ప్రియులారా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు రాజా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. పాపులను రక్షించుటకు నాయన 2011 సంవత్సరముల క్రితం నిత్యత్వములో ఉన్న దేవుడవైన నీవు మానవ రీతిగా కన్యమరియ గర్భము ద్వారా ఈ లోకములో ప్రవేశించారయ్యా, మీకు స్తోత్రం. ప్రభు అయితే కార్యము నాయన మా యొక్క మేధ స్థితికి నాయన అందరిదైనప్పటికీ ప్రభు ఇటు కార్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రభు మీరు వచ్చినటువంటి ఆ రక్షణ ప్రక్రియను మీకు స్తోత్రాలు. దూరస్తులుగానే ఉంటే నాయన మీకు సమీపస్తులుగా మార్చబడుదురుగాక, మీకు స్తోత్రం. నా కొరకే నీ వచ్చావన్న ఒక నిశ్చయతతో బిడ్డలు ఈ స్థలమును విడిచి వెళ్ళుదురుగాక, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నాయన ఈ పరిచర్య చేస్తున్నా అయ్యా నాయన స్టాఫ్ వారిని మీరు దీవించండి నాయన, నాయకులను దీవించండి నాయన, ఆశీర్వదించండి రాజా, మీకు వందనాలు. బిడ్డలకు క్షేమము ఉండునుగాక, మీకు స్తోత్రం. బిడ్డలకు సమృద్ధి మంది దయ చూపుదురుగాక, మీకు స్తోత్రం. దేవా మీ దయని బిడ్డలతో ఉండునుగాక, మీకు స్తోత్రం. మేలును చెరు వచ్చిన వారందరినీ ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను మా ప్రియ తండ్రి, ఆమేన్. ప్రజల చక్కని మరి సందేశాన్ని మరి దైవజనులు లాభాన్ని